నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. సియాచిన్ లాంటి మంచు కొండల్లో అనుక్షణం మన సైనికులు మన రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి మృత్యువుతో ఎలా పోరాడుతున్నారు అనేది తెలిస్తే ప్రతి భారతీయుడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అలాంటి ఒక వ్యక్తికి సంబంధించిందే ఈ కథ. ప్రతి ఒక్కరూ తప్పకుండా వినండి. తెల్లవారుజామున మంచి నిద్రలో ఉన్న హరితకి ల్యాండ్లైన్ ఫోను మోగటంతో మెలకువ వచ్చింది. ఫోన్లో అవతల వ్యక్తి చెప్పిన విషయం విని షాక్కు గురైంది. కొద్దిసేపటికి తేరుకున్న హరిత లేచి వెంటనే టీవీ పెట్టింది. టీవీలో వార్తలు వస్తున్నాయి. భారత కీలక సరిహద్దు ప్రాంతం అయిన సియాచిన్లో మంచు తుఫాన్ కారణంగా 5 సైనికులు మంచులో కూరుకుపోయినట్లు సమాచారం. వారి జాడ కోసం గాలిస్తున్నారు. సిమ్లా ఒప్పందం వరకు భారతదేశం కానీ పాకిస్తాన్ కానీ సియాచిన్ గురించి స్పష్టత ఇవ్వలేదు. అయితే ఆ ప్రదేశం పాకిస్తాన్కు బలమైన స్థావరంగా మారుతుందని తెలియటం వల్ల భారతదేశం 1984లో మొదటిసారి సియాచిన్లోని కీలకమైన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. సియాచిన్ ప్రపంచంలోనే అతి ఎత్తైన అతి శీతలమైన యుద్ధభూమి. సియాచిన్లో పగటి ఉష్ణోగ్రతలు -30 డిగ్రీలు ఉంటే రాత్రి ఉష్ణోగ్రతలు -50 డిగ్రీల వరకు చేరుకుంటాయి. అంటే ఎముకలు కొరికే విరగగొట్టే చలి అన్నమాట. అది వినటానికే ఒళ్ళు గగురు పొడుస్తుంది కదా. అటువంటి ఉష్ణోగ్రతల్లో సముద్ర తీరానికి దాదాపు 20,000 అడుగుల ఎత్తులో ఉన్న ఆ ప్రదేశంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుందేమో కానీ భారత సిపాయిల దేశభక్తికైతే కొదవే ఉండదు. ఇక్కడ సైనికులు శత్రువుతోనే కాదు ప్రకృతితో కూడా అనునిత్యం పోరాటం చేస్తూనే ఉంటారు. అకస్మాత్తుగా విరుచుకుపడే మంచు తుఫాన్లు ఇక్కడ సర్వసాధారణం. ఇప్పటి వరకు దాదాపు 900 మంది సైనికులు కేవలం ఇక్కడి చలి వాతావరణానికే బలైపోయారు. అలాగే ఈసారి వచ్చిన మంచు తుఫాను చాలా తీవ్రంగా ఉండటం వల్ల 5 సైనికులు దట్టమైన ఆ మంచు కింద కూరుకుపోయినట్లు భావిస్తున్నారు. హరిత ఆ వార్త చూస్తూ బయటకు పొంగి వస్తున్న కన్నీళ్లను లోపలే దిగమింగుకుంటూ అలా నిస్తాణువులా ఉండిపోయింది. ఈలోగా తలుపు చప్పుడైంది. ఇప్పటికే ఈ విషయం టీవీలో చూసిన ఊరి జనం ఇంటికి వచ్చేశారు. అమ్మా హరిత, నువ్వేం గాబరా పడకు. మన వివేక్ వీరుడు. ఆడు మామూలోడు కాదు. ఆడు తొందరగా మామూలు మనిషి అయిపోయి తిరిగి వచ్చేయాలని ఆ రాములరి గుళ్ళో పూజలు చేస్తాం. నువ్వేమీ దిగులు పడకు తల్లి అని అందరూ ధైర్యం చెప్తున్నారు. హరితతో వివేక్ ముందు రోజే శాటిలైట్ ఫోన్లో మాట్లాడాడు. ఆ రోజునే అతను సియాచిన్ పోస్టుకు చేరుకున్నాడు. ఇక నుండి వారానికి 2 నిమిషాల పాటు అతనితో మాట్లాడవచ్చట. నెల రోజుల తర్వాత అతని గొంతు విన్న ఆనందంలో ఆ రోజు సంబరం జరుపుకుంది. ఇంతలోనే ఇంత ఘోరం జరుగుతుందని ఊహించనే లేదు. ముందు రోజు ట్రైనింగ్ పూర్తి చేసుకొని వివేక్ మరొక 4 సైనికులతో సహా తమ పోస్టు అయిన సోనం పోస్టుకు చేరటానికి కాలినడకన సన్నద్ధమయ్యారు. 3 వారాల ప్రయాణం వలన ఆ చల్లటి వాతావరణానికి అందరూ కొంచెం కొంచెం అలవాటు పడుతూ ఉన్నారు. 10 మందితో ట్రైనింగ్ నుండి బయలుదేరిన క్యాంపులో ఇప్పుడు 5 మాత్రమే మిగిలారు. హైపోథర్మియా అంటే అత్యంత చల్లటి వాతావరణం వల్ల కలిగే స్థితి వలన గుండె ఆగిపోయి మొదటి రోజునే ఒక సైనికుడు కుప్పకూలిపోయాడు. ఊపిరితిత్తుల్లో నీరు చేరి కొద్ది రోజులకే మరొక సైనికుడు బలి అయిపోయాడు. మెదడులో నీరు చేరి వెంటనే వైద్య సహాయం అందక మరొక సైనికుడు తన విలువైన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. చేత్తో మంచు గొడ్డలిని పొరపాటున గ్లౌ లేకుండా ముట్టుకోవటం వలన మరొక సైనికుడి చెయ్యి మొద్దుబారిపోయింది. చెయ్యినిక శరీరం నుండి వేరు చేయటానికి అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. సూర్యరశ్మి కిరణాలు నేరుగా కంటిని తాకటం వల్ల వైట్ ఐతో ఒకతను కంటి చూపు పోగొట్టుకొని హెలికాప్టర్ సహాయంతో బేస్ క్యాంపుకు తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంకా పోస్టుకు చేరటానికి ఒక్కరోజే మిగిలి ఉంది. పోస్టుకు సమీపం అవుతున్న కొద్దీ వారిలో కొత్త ఉత్సాహం పుంజుకుంటుంది. ఆ రోజు ఉదయం ఒక సైనికుడు కంకర్లా ఉన్న మంచుగడ్డలను సుత్తితో అరగంట ముక్కలు చేసిన తర్వాత ఆ మంచుని కిరోసిన్ స్టవ్లో వేడి చేశారు.
ఒక అరగంట తర్వాత ఆ మంచు కరిగి త్రాగునీరులాగా మారింది. ఆ కిరోసిన్లోని వేడిలోనే పాత్రలను మంచుతో శుభ్రం చేసుకున్నారు. ఒక 2 గంటలు వేడి చేశాక తమతో తెచ్చుకున్న టీ ప్యాకెట్లను వేడి చేసి పొయ్యి మీద నుండే టీని తాగేశారు. టీ తాగడం ఒక్క నిమిషం ఆలస్యమైనా అది నోటిలోకి వెళ్ళేలోగా మరలా మంచులాగా మారిపోతుంది. 5-6 జాకెట్లు ఒకదాని మీద ఒకటి వేసుకొని, మోకాళ్ళ వరకు ఉండే మంచు బూట్లు వేసుకొని, కళ్ళకు కళ్ళద్దాలు పెట్టుకొని, పైనుండి క్రింది వరకు అన్నీ దట్టంగా కప్పుకొని ఇక ప్రయాణానికి సన్నద్ధమయ్యారు. వాళ్ళు వేసుకునే బట్టలు, షూసు, వాళ్ళు తీసుకెళ్లే మంచు గొడ్డలి, కత్తి వంటి ఆయుధాలన్నీ కలిపి 20-30 కేజీల బరువు ఉంటుంది అంటే అతిశయోక్తే కాదు. ఆ రోజు వివేక్, మిగిలిన 4 సైనికులు యథాతథంగా నడుముకి తాడు కట్టుకొని ఒకరి వెనుక ఒకరు బయలుదేరారు. మోకాళ్ళ వరకు మంచు ఉండటం వలన ఒక అడుగు తీసి మరొక అడుగు వేయాలంటే 1 నిమిషం పడుతుంది. వివేక్ ముందు ఉండి అందరినీ నడిపిస్తున్నాడు. అలా కొంత దూరం నడిచాక ఈసారి ఒక నిటారుగా ఉన్న మంచు కొండ వచ్చింది. మంచు సుత్తిని తీసుకొని మంచులో గుచ్చుతూ బూట్ల సహాయంతో పట్టు తెచ్చుకొని పైకెక్కుతూ ఉన్నారు. అప్పుడప్పుడు జారి పడిపోతున్నా అందరూ ఒకే తాడుతో కట్టి ఉండటం వలన మరలా పట్టు తెచ్చుకొని ఎక్కుతూ ఉన్నారు. ఆ ఎక్కే క్రమంలో అప్పుడప్పుడు పైకొండ నుండి దొర్లి జారిపడుతున్న బండరాళ్ళ నుండి తప్పించుకొని మరలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గుతూ ఊపిరి అందటం కష్టంగా ఉంది. మంచుకొండ నెమ్మదిగా ఎక్కిన తర్వాత మరొక పెద్ద హిమానీ నదం వచ్చింది. దానికోసం ముందే ఏర్పాటు చేసుకున్న తీగ నిచ్చెనలను వాడి ఒకరి తర్వాత మరొకరు ఆ హిమానీ నదం అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. అయితే ఈ ప్రయత్నంలో కొద్దిగా చెమట పట్టడం సహజమే. ఆ చెమట కూడా 5-6 పొరల మందపాటి జాకెట్ల క్రింద గడ్డ కట్టుకుపోయింది. ఆ చెమట శరీరానికి తగిలి గుచ్చుకుంటూ శరీరాన్ని కోసేస్తుంటే ఆ బాధ భరిస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలా మంచులో ఒక 2 గంటలు నడిచి ఉంటారు. మామూలు పరిస్థితిలో అయితే ఆ దూరం నడవటానికి 10 నిమిషాలు కూడా సరిపోయేది. ఇక్కడ మంచు ఎక్కువగా, ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల త్వరగా నడవటం కుదరని పని. వివేక్ మొదట కర్రతో మంచులో గుచ్చి చూస్తాడు. అది గట్టిగా ఉంటే మిగిలిన వారిని అనుసరించమని సంజ్ఞ చేస్తాడు. ఒకచోట ఆ కర్ర లోతుగా వెళ్ళిపోయింది. మంచు కింద హిమానీ నదం ఉన్నట్లు గుర్తించాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. అతడు ఆ హిమానీ నదంలోకి జారిపోయాడు. ఆ హిమానీ నదం చాలా లోతుగా ఉంది. వివేక్ తాడు సహాయంతో గాలిలో వేలాడుతూ ఉన్నాడు. అతడి అనుచరులు 4 అతడిని బలంగా తాడు సహాయంతో పైకి లేపడానికి సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉన్నారు. తాడు ఆ మంచులో జారిపోతూ ఉండటంతో తనతో ఉన్న మిగిలిన 4 బ్రతుకుతారు అన్న ఆశతో అతడు ఆ తాడును కోసేయమని సైగ చేశాడు. కానీ అతని సహచరులు ఆ ఆజ్ఞ ఈసారి వినలేదు. అప్పటికే 3 వారాలు కష్టాలలో కలిసి బ్రతికిన అనుబంధం ఈసారి తమ సహచరుడిని కోల్పోయే పరిస్థితిలో వారు లేరు. ఒక తాడుకి గిలక కట్టి అది విసిరి అతడిని ఒడిసి పట్టుకోమన్నారు. అతడు పట్టుకున్నాక జై ఓపీ బాబా అని అరుస్తూ సాయశక్తులు ఒడ్డి అతడిని పైకి లాగారు. ఈసారి వారి ప్రార్థనలు ఫలించాయి. ట్రైనింగ్లో వారికి పరిచయమైన మాజీ సైనిక దేవుడు ఓపీ బాబా కనికరించి వివేక్ సజీవంగా బయటపడ్డాడు. మొత్తానికి పోస్టు చేరుకొని ఫైబర్ గ్లాస్తో చేసిన ఆ చిన్ని గుడారంలో అందరూ నివాసం ఉండబోతున్నారు. తమ ఆహార అవసరాలను తీర్చే హెలికాప్టర్ వస్తున్నట్లు శాటిలైట్ ఫోన్ ద్వారా సందేశం వచ్చింది. కొద్దిసేపటిలో హెలికాప్టర్ నుండి ఆహారం, దుస్తులు పారాచూట్ రూపంలో జారిపడ్డాయి. 3 వారాలుగా ప్రమాదాలను జయించి గమ్యాన్ని చేరామన్న వారి ఆనందం కొద్ది నిమిషాల్లోనే మంచు తుఫాను వల్ల మట్టి కలిసిపోబోతుందన్న సంగతి వారికి అప్పటికి తెలీదు. ప్రస్తుతం సోనం పోస్ట్ వద్ద మంచు తుఫాను వచ్చినట్లు బేస్ క్యాంప్ వద్ద రెస్క్యూ టీం వారికి సమాచారం అందింది. ఆ పోస్టు వద్ద హెలిప్యాడ్ ఉంది. కానీ వెంటనే హెలికాప్టర్ను పంపలేని పరిస్థితి. మంచు దట్టంగా ఉండటం వల్ల కింద పైన అంతా తెల్లగా ఉండి ఏది ఆకాశమో లేక ఏది మంచు కొండో గుర్తించడం కష్టం. అందుకే వారు ఆ పరిస్థితిలో ఏమీ చేయాలో పాలుపోక వాతావరణం మెరుగు అయ్యే వరకు ఎదురు చూస్తూ ఉన్నారు.
కొందరు వివేక్ సహచరులు అక్కడ ఉన్న ప్రెషర్ కుక్కర్ బాబా గుడికి వెళ్ళి కనిపించకుండా పోయిన సైనికుల కోసం ప్రార్థనలు చేశారు. ఒకసారి పాకిస్తాన్ మన మీద కాల్పులు జరిపినప్పుడు సరిహద్దుల్లో ఉన్న సైనికుల గుడారంలోని ప్రెషర్ కుక్కర్కు క్షిపణి తగిలి మన సైనికులు బ్రతికారట. అప్పటి నుండి ఆ విరిగిపోయిన ప్రెషర్ కుక్కర్ ముక్కలకు గుడి కట్టే పూజిస్తున్నారు. ఆ గుడి మీద అక్కడ వారికి ఎంతో గురి. మరి ఆ బాబా ఎంతవరకు కరుణిస్తాడో చూడాలి. రెండవ రోజు 11 గంటల ప్రాంతంలో వాతావరణం కొంచెం నెమ్మదించింది. సోనం పోస్టుకి దగ్గరగా ఉండే మరొక పోస్టు నుండి సైనికులు ముందుగా తరలి వచ్చారు. డాక్టర్లు, ట్రైనర్లు, కొందరు సిపాయిలతో కూడిన రెస్క్యూ టీం మరికొద్దిసేపటికి ఆ ప్రాంతంలో హెలికాప్టర్ నుండి పారాచూట్లో దిగారు. ఆ ప్రాంతం అంతా దట్టమైన మంచు దిబ్బలు పరిచినట్లుగా ఉంది. ఇంకా జోరున మంచు కురుస్తూనే ఉంది. సైనికులు గల్లంతైన పోస్టు మీద 25 అడుగుల ఎత్తు వరకు మంచు కూరుకుపోయినట్లు అంచనా వేశారు. అంత విశాలమైన ప్రాంతంలో చిక్కుకుపోయిన సైనికులను వెతకడం అంటే ఆషామాషీ కాదు. సిపాయిల శాటిలైట్ ఫోన్ నుండి వస్తున్న సిగ్నల్స్ సహాయంతో వెతకటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఆ వాతావరణం వల్ల సిగ్నల్స్ చాలా పలుచగా ఉండి ఎక్కడి నుండి సిగ్నల్ అందడం లేదు. వారికి ఎవరైనా బ్రతికి ఉండవచ్చు అన్న ఆశ నెమ్మదిగా సన్నగిల్లింది. పరిస్థితిని హైకమాండ్కు ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉన్నారు. అటువంటి వాతావరణంలో బ్రతికి ఉండటం అసాధ్యమని భావించిన ప్రభుత్వం ఆ 10 మంది సైనికులు మరణించినట్లు ప్రకటించి వారికి ప్రభుత్వ లాంఛనాలతో శ్రద్ధాంజలి అర్పించింది. ఈ వార్తను విన్న హరిత, ఆమె కుటుంబ సభ్యులు కూడా వారి గ్రామంలో వివేక్కు నివాళి అర్పించారు. హరిత కంటిలో నుండి ఒక్క చుక్క కూడా నీరు రాలేదు. ఆమె కన్నీళ్లు కూడా మంచులాగానే గడ్డకట్టి కంటి మూలల్లో దాగున్నాయి. ఎక్కడో ఒక మూల అతడు బతికే ఉన్నాడు అన్న ఆశతో. మూడవ రోజు అంత దట్టమైన మంచు కింద ఎవరైనా బ్రతికి ఉండకపోయినా కనీసం వారి శవాలను అయినా వారి కుటుంబం వారికి అందించాలి అన్న పట్టుదలతో రెస్క్యూ టీము ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాంక్రీట్ కంటే దట్టంగా ఉన్న మంచును కరిగించటం చాలా కష్టతరం. ఆ మంచు కాంక్రీట్ స్లాబ్ అంత గట్టిగా ఉంది. ఎలక్ట్రిక్ రాక్ డ్రిల్లర్ సహాయంతో త్రవ్వకాల్ని మొదలుపెట్టారు. ఈసారి తమతో పాటు కొన్ని పోలీస్ కుక్కల్ని కూడా తీసుకువచ్చారు. ఆ కుక్కలు ఎక్కడ అనుమానం వచ్చి ఆగితే అక్కడ త్రవ్వటం మొదలుపెట్టారు. అలా త్రవ్వగా 4 శవాలు బయటపడ్డాయి. ఒక్కొక్క శవాన్ని చూసినప్పుడు వారి ఉత్సాహం నీరుగారిపోతూ ఉంది. కానీ మరొక పక్క ఒక్కరైనా బ్రతికి ఉంటే బాగుండు అన్న ఆశ. కుక్కలు కూడా ఆ మంచుని భరించలేక మధ్యలో నిస్సత్తువతో ఆగిపోతూ ఉన్నాయి. వాటికి విశ్రాంతినిచ్చి వాటి ఒంటిలో వేడి పుట్టించి మరలా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈసారి పోలీస్ కుక్కలు ఆగిన చోట త్రవ్వి చూశారు. త్రవ్వుతున్న కొద్దీ సిగ్నల్స్ మరింత మెరుగవుతూ ఉన్నాయి. అప్పుడు చేత్తో పారతో తవ్విన మంచుని నెమ్మదిగా అడ్డు తొలగించడం మొదలుపెట్టారు. అంతలో ఒక అతనికి చేతికి ఏదో మెత్తగా తగిలినట్లు అనిపించింది. అందరూ కలిసి ఆ చుట్టూ తవ్వి లాగి చూశారు. ఆశ్చర్యం! కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వివేక్. అక్కడే ఉన్న డాక్టర్లు అతడికి ప్రథమ చికిత్స చేశారు. రెస్క్యూ టీంలో కొందరు హుటాహుటిన అతడిని హెలికాప్టర్లో ఎక్కించి బయలుదేరారు. 4వ రోజు హరితకి వివేక్ హాస్పిటల్లో జాయిన్ అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే ఆమె కుటుంబంతో సహా బయలుదేరి ఢిల్లీ చేరుకుంది. హరిత ఐసీయూ బయట ఎదురు చూస్తూ ఉంది. ఆమె మనసులో భగవన్నామ స్మరణ చేస్తూ ఉంది. ఇంతలో డాక్టర్ భారతి ఐసీయూ నుండి వచ్చి హరితతో చెప్పింది, అమ్మా, ఇంకా వివేక్ కోమాలోనే ఉన్నారు. అతని కిడ్నీలో ఊపిరితిత్తుల్లో నీరు చేరింది. నీటిని తొలగించి అతనికి స్పృహ తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఏ విషయం రాబోయే 48 గంటల్లోగా చెప్పలేం. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. నా పెనిమిటికి రామయ్య అంటే శానా గురి. ఆయన నా పెనిమిటిని తప్పక బతికిస్తాడు అని నమ్మకంగా చెప్పింది హరిత. అక్కడి నుండి డాక్టర్ రిసెప్షన్ వద్ద ఎదురు చూస్తున్న విలేకరుల వద్దకు వెళ్ళింది. అంత ప్రతికూల పరిస్థితుల్లో వివేక్ జీవించి ఉండటానికి కారణం ఏమై ఉంటుంది డాక్టర్ అని అడిగాడు ఒక విలేకరి. ఇటువంటి పరిస్థితుల్లో గాలి పీల్చుకోవటానికి గాలి సంచులు అనే టెక్నిక్ని ఉపయోగించడం నేర్పుతారు. అతడు తన ముక్కు వద్ద గాలి పీల్చే ఏర్పాటు చేసుకున్నట్లు మాకు అందిన సమాచారం బట్టి తెలిసింది.
అదీగాక అతడి సహచరులు చెప్పిన దాన్ని బట్టి అతడికి రోజు యోగా సాధన చేసే అలవాటు ఉంది. దానివల్ల కూడా అతనికి ఊపిరి పీల్చుకోవడం సులువు అయి ఉండవచ్చు. వీటన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవలసింది అతడి మనోధైర్యం. అదే అతడిని కాపాడింది. ఇక ముందు కూడా ఆ మనోధైర్యమే అతడిని కాపాడాలని ఆశిద్దాం అని భారతి ముగించింది. 5వ రోజు డాక్టర్ భారతి పిలవటంతో హరిత వివేక్ ఉన్న గదిలోకి పరుగున వెళ్ళింది. అతడి శరీరానికి తగిలించిన యంత్రాలను పక్కకు తోసి అతడిని అమాంతం హత్తుకుంది. అప్పటి వరకు గూడు కట్టుకున్న కన్నీళ్లు ధారాపాతంగా వస్తుంటే వాటిని ఆపటం ఆమె వశం కావటం లేదు. మంచుని జయించిన వివేక్ కండబలాన్ని, గుండె బలాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ తనను ప్రాణాలకు తెగించి కాపాడిన సహచరులు ప్రాణాలు కోల్పోయినందుకు అతని హృదయం ఎంత ద్రవిస్తుందో ఎవరికి తెలుసు? దానికి సాక్ష్యంగా అతడి కంటి నుండి జారిపడుతున్న కన్నీటి చుక్కలకు తప్ప. మనం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో ఉండటం కోసం ఎన్నో కష్టాలకు ఓర్చి మృత్యువుని ఎదిరించి సరిహద్దుల వద్ద కాపలా కాస్తున్న మన సైనికులకు పెద్ద సెల్యూట్తో ఈ కథ ముగిస్తున్నాను. జై హింద్. చివరి మాట. 2016లో హనుమంతప్ప అనే సైనికుడు 5 రోజులు మంచులో కూరుకుపోయి కూడా సజీవంగా బయటపడ్డాడు. కానీ ఆ తర్వాత ఆసుపత్రిలో మరణించాడు. ఎందరో సైనికులు ప్రతి సంవత్సరం ఆ మంచు పర్వతాలకి బలి అవుతూనే ఉన్నారు. వారందరి స్ఫూర్తితో వారి దైనందిన జీవితంలోని సాహసాల గురించి అందరికీ తెలియచేయటానికి చేసిన చిన్న ప్రయత్నమే ఇది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.